ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతం వనపరంలో వచ్చేసి ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు, తన బాధనంతా కూడా సంజయుడికి చెప్పాడు. ఇక సంజయుడు రిటర్న్, రాజా నీ ద్వారా చాలా ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఆ విషయం నువ్వు తెలిసి కూడా ఉపేక్షించావు. దాన్ని ఆపడానికి సమర్థుడే కూడా పుత్ర వ్యామోహం వల్ల దాన్ని నివారించలేదు. మధుసూదనుని కృష్ణుడు పాండవులు జూదంలో పరాజితులయ్యారని తెలిసి కామ్యక వనంలో ఉన్న వారిని తొందరగా కలుసుకుని ఓరడించాడు. ద్రౌపదిని పుత్రుడైన దృష్టధ్యుమ్నాదులు, విరాటరాజు, దృష్టకేతు, మహారథులైన కేకేయ వీరులు పాండవులను కలిశారు. వారు పరాజితులైన పాండవులతో ఏం చెప్పారో చారుడి ద్వారా నేను తెలుసుకున్నా. అదంతా ఇప్పుడు నీకు చెప్పాను కూడా. శ్రీకృష్ణుడు పాండవులను కలిసి వారెడితే యుద్ధంలో అర్జునుడికి సారథ్యం వహిస్తారని చెప్పాడు. అటువంటి దురావస్థలో ఉండి కృష్ణ జిన్నాలను ధరించిన పాండవులను చూసి అసహనంతో కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు పాండవుల సంపద ఎంతటితో రాజసూయంలో నేను ప్రత్యక్షంగా చూశాను. అటువంటి ఇతర క్షత్రియులు ఎవరికి కూడా లభ్యం కాదు. ఆ సమయంలో పాండవుల శస్త్రాల తేజస్సుకు భూపాలంతా భయభ్రాంతులయ్యారు. అంగ, వంగ, పుండ్ర, ఓట్ర, చోళ, ద్రావిడ, ఆంధ్రదేశపు రాజులు. ఇక్కడ నేను ఆపుతున్నాను. ఆంధ్రదేశపు రాజులు ఇప్పుడే కదండి, మహాభారత కాలంలో, రామాయణ కాలంలో కూడా ఆంధ్ర అన్నటువంటి వర్డ్ వస్తుంది. అది కూడా దక్షిణ భారతదేశం. అంటే మనమే ఆంధ్రులం, తెలుగువారం. అంటే ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర చూడండి అసలు మంది. అటువంటి మనం మన భాషను తక్కువ చేసుకుంటాం. అటువంటి మనం మన సంస్కృతి తక్కువ చేసుకుంటాం. అటువంటి మనం టెంగ్లీష్ ఏంటి, ఏకంగా మన తెలుగును కూడా చాటింగ్లో కూడా ఇంగ్లీష్ పదాలతో నింపేస్తూ ఉంటాం. అమ్మ, ఏఎంఎంఏ, అమ్మ. అలా ఎంత గొప్పదైనటువంటి సంస్కృతి మనది, వారసత్వం మనది. ఈరోజు ఎలా మారామో చూడండి అసలు. సాగర తీర వాసులు, సముద్ర ద్వీప వాసులు రాజసూయ యాగానికి వచ్చారు. సింహల, బర్బర, మ్లేచ్ఛ, లంకాని వాసులు, పశ్చిమ రాష్ట్ర వాసులు, సాగర తీర వాసులు, పహలవ, దరద, కిరాత, యవన, శక, హరహూన, చీన, తుషార, సైంధవ, జాగుడ, రామట, ముండ, స్త్రీరాజ్య, తంగన, కేకయ, మాలవ, కాశ్మీర దేశపు రాజులు ఆ యజ్ఞానికి ఆహ్వానించబడ్డారు. వారందరికీ ఇచ్చిన ఆతిథ్యాన్ని నేను చూశాను. కురునందన, భరతకుల తిలక, బలరామ, భీమసేన, అర్జున, నకుల, సహదేవ, అక్రూర, గద, సాంబ, ప్రద్యుమ్న, అహోక, వీర, దుష్టజుమ్న, దుష్టకేతు ప్రముఖ వీరులతో, అంటే ఇలా మొత్తం అర్జునుడు, పాండవులు, శ్రీకృష్ణుడు వీళ్ళ టీం ఉన్నారు కదా, వాళ్ళందరితో కలగలిపి దుర్యోధన, కర్ణ, దుశ్శాసన శకునులను, ఎదురు వచ్చిన తక్కిన యోధులను చంపి శీఘ్రంగా నీ సంపదను నీకు తిరిగి తీసుకుని వస్తాం. ఆ తర్వాత నీ సోదరులతో కలిసి హస్తినాపురంలో నివసిస్తూ ధృతరాష్ట్ర సంబంధమైన రాజ్యలక్ష్మిని పొంది ఈ సమస్త పృథ్వీ మండలాన్ని శాసించు అని చెప్పేసి ధర్మరాజుకి, అర్జునుడికి మన శ్రీకృష్ణుడు చెప్తా ఉన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు దృష్టధ్యుమ్నాది వీరుడంతా వింటుండగా శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. ఏమన్నాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.